Hello, Flames channel, wishing you good day and good morning. ఇంకొక షాకింగ్ కామెంట్ అబౌట్ హర్ ఫస్ట్ డే జైల్ ఎక్స్పీరియన్స్లో ఒక చిన్న భాగం, ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మీరు మీ బట్టలతో ఉండటానికి లేదు అనేది, మీ డ్రెస్సింగ్ విత్ ఇన్ ద జైల్ ఎట్లా అనేది కస్తూరి గారు స్వప్న గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ఇంటర్వ్యూలో. వినండి. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉండొచ్చు అని ఆమె ఆ పాయింట్ కూడా ప్రస్తావించింది. వినండి. లోపలికి వస్తున్నట్టు అనిపించింది. ఆ ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ అలా తిరుగుతూ ఉంటే, చుట్టుతూ ఉంటే అది ఏమవుతుంది అని ఆల్ సార్ట్స్ ఆఫ్ క్రేజీ థాట్స్ విల్ కమ్, బికాస్ టోటల్ ఒంటరితనం అన్నమాట. సో నేను ఆ నైట్ అంతా టైం ఏంటి లోపలికి వెళ్తే నో జ్యువెలరీ, నథింగ్. లోపల వెళ్ళడమే ఒక అడ్వెంచర్. అది వినండి. ఇప్పుడు స్ట్రిప్ సెర్చ్, కంప్లీట్ స్ట్రిప్ సెర్చ్. అల్లు అర్జున్ గారికి కూడా అదే జరిగి ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ కంప్లీట్ అంటే కంప్లీట్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ యూ. ఎలా పుట్టామో అలా నిలబడాలి. నో డ్రెస్ ఆన్ ద బాడీ. మాకైతే లేడీస్ అంటే మొట్టి బాడీలో ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా దాచుకున్నామా, పాళ్ళల్లో, తర్వాత బాడీ ప్రైవేట్ పార్ట్స్ లో ఏముందా అని కూడా చెక్ చేస్తారు. చాలా అంటే స్క్వాట్స్ చేయమని చెప్తారు. 3 సార్లు కూచి నిలబడు అంటారు. చెయ్యాలి. అప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏమైనా దాచుకుంటే భగవంతుడా, ప్రైవేట్ పార్ట్లు ఏమన్నా దాచుకొని ఉంటారేమో అని 3 సార్లు కిందకి పైకి కూర్చొని లేయాలంట. అప్పుడు ప్రైవేట్ పార్ట్లు ఏదన్నా ఉంటే కింద పడిపోతుంది. మామూలు లైఫ్ లీడ్ చేసి తర్వాత లోపల వెళ్తేనే మాకు 100% సచ్చినట్టు ఉంటుంది. మంచి లైఫ్, చాలా కంఫర్ట్ నుంచి మరీ దిగిపోతే ఎలాంటి, ఆ మూమెంట్లో ఏంటి అన్నీ తీసేయాలా, బట్టలు అంతా తీసేయాలా అని నేను 3 సార్లు అడిగా. వాళ్ళు నన్ను అవును అని చెప్పలేదు. ఎస్ మేడం, అర్థం చేసుకోండి మేడం అని సాఫ్ట్గానే చెప్పారు. వాళ్ళకి వీళ్ళంత వరకు వాళ్ళు నాకు గౌరవంతోనే ట్రీట్ చేశారు. కానీ చేసి తీరాలి కదా. ఏమి గౌరవం అండి, బట్టలు లేపేసి టోటల్గా మీ ప్రైవేట్ పార్ట్లో కూడా ఏమన్నా దాచుకొని ఉండారా అని అది చెక్ చేసి కింద పైన 4-5 సార్లు గుంజిళ్ళు పెట్టిస్తే అది రెస్పెక్ట్ లైఫా? చెయ్యాలి కదా. దాంట్లో కన్సెషన్ ఇవ్వడం కుదరదు కదా. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు నేనేమనుకున్నానంటే ఆయన లోపలికి వెళ్ళరు, ఆయన ఇంకా టైం ఉంది, బెయిల్ వస్తుంది అని నేను అనుకున్నాను. తర్వాత నాకు మంచిగా అనుకున్నారండి బెయిల్ వస్తుందని. బెయిల్ కూడా హైకోర్టులో గ్రాంట్ అయింది. ఆ బెయిల్ పత్రాలు మరి జైలు సూపరింటెండెంట్కి అందాలి కదా. అది అప్పటికే నైట్ అయిపోయింది, 10 దాటింది అన్నమాట. ఇంకా అందరినీ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ చేసి సంతకాలు, చేపాలు, ముద్రలు వేసుకొని పోయి ఇవ్వడానికి 12కి పైన అయిపోయి ఉంటుంది. సో కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ రిలీజ్ చేసి ఉంటారు, అంతే కదా. జైలుకి వెళ్ళారా, ప్రిజనర్ రికార్డ్ ఉంది, ఫోటో తీసి ఉంటారు, నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు, రికార్డులో నా ఫ్యామిలీ డీటెయిల్స్ రాశారు, నాకు ప్రిజనర్ నంబర్ ఇచ్చారు, 644788 నా నంబరు. నాకు ఒక ప్రిజన్ రికార్డ్ ఉంది. గ్రేట్. లైఫ్ టైంకి అది ఉంది అక్కడ. సో సాడ్. ఏమండి విన్నారా? ఇది ఇంటర్వ్యూ వారు స్వప్న గారు చూడండి, నా ఫేస్ సో సాడ్ అని ఎంత పీలగా పెట్టిందో. ఏ లేడీ టు లేడీ షీ కెన్ అండర్స్టాండ్. వెరీ సాడ్. She claims that it is a respectful, they give the whatever possible respect. Anyway, we have to tell like that only.
సో ఫ్రెండ్స్ చూడండి, ఇదన్నమాట జరిగేది. మీరు మీ ఇన్ఫరెన్సు మీకే, మీ బుద్ధికి ఏందో వస్తుందో అది అనుకోండి. ఫ్లేమ్స్ ఛానల్కి ఏదర్ మేము యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఏమి లేదు. నో కామెంట్స్ ఫ్రమ్ ద ఫ్లేమ్స్ ఛానల్, డిస్క్లైమర్. డూ గుడ్ వెన్ దట్ గుడ్ డజంట్ కాస్ట్ యూ ఎనీథింగ్. మంచి చేయాలనుకున్నప్పుడు అది మనకేం ఖర్చు లేని మంచి చేసేటప్పుడు 10 మందికి చేయండి. 2 మంచి మాటలు చెప్పడం కూడా మంచిదే కదా, దానికి ఖర్చు ఏం కాదు కదా. అలాగే ఒక మంచి పని చేసేదానికి ఖర్చు లేనప్పుడు చేయండి. ఆ మొదటి మంచి పని ఇదే, నాకు చేయండి. మా ఛానల్ ఫ్లేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో కైండ్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్, ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.